ఎవరికైతే సంతానము లేదో వారు గర్భము వచ్చుటకి ఇందులో చాలా మూలికలతో మనకు కిరాణా కొట్టు కానీ పచారీ కొట్టు కానీ అలాంటి షాపులలో మామూలుగా దొరికే వాటితో గర్భము వచ్చు ఆయుర్వేద మూలికలను ఇందులో వివరంగా చెబుతున్నారు. ఇది చాలా పాత గ్రంథము. ఎవరికైనా సంతానం లేని వారు ఈ యొక్క పచారీ కొట్టులో దొరికే వాటితో ప్రయత్నం చేస్తే సంతానవంతులు అయి సంతోషించే అవకాశం ఉంటుంది. చాలామంది సంతానం లేక బాధపడుతున్నారు. ఇందులో పెన్నేరుగడ్డ చూర్ణము, వస్త్రగాల్తం పట్టి ఆ చూర్ణమును ఒక సీసాలో పోసి ఉంచుకొనవలెను. బహిష్టు స్నానం అయిన తర్వాత పై చూర్ణమును మొదటి రోజు 1 తులము, రెండవ రోజు 2 తులములు వంతున నీటితో త్రాగి పురుష సంగమం చేసినచో తప్పనిసరిగా గర్భము నిలుచును. లేదా మరొకటి పెన్నూరుగడ్డ, నాగకేసరములు, గోరోచనము ఈ మూడింటిని సమభాగములు గైకొని మెత్తగా చూర్ణం చేసి వస్త్రగాలితం పట్టి ఆ చూర్ణాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకొనవలెను. బహిష్టు స్నానానంతరం మొదటి 2 రోజులు ప్రాతకాలమున ఈ మందును 1 లేదా 2 మాసాలు నీటితో పుచ్చుకొనినచో గొడ్డుబోతు ఆడుది కూడా గర్భమును ధరించును. మరియు చూడిగా ఉన్న గేదె పాలను మేకమూత్రంలో కలిపి రోజుకు 4 తులములు పరిమాణంలో 3 లేదా 4 రోజుల పాటు పుచ్చుకున్నచో తప్పనిసరిగా గర్భము ధరించును. ఇది నేను చెప్పడం కాదు, పురాతన గ్రంథము ఆయుర్వేద గ్రంథం నుంచి మనము చూడడము. ఈ వీడియోను మీ ముందుకు ఉంచడం జరుగుతుంది. అందరికీ ఉపయోగపడాలి. ఆయుర్వేదం అనేది నశించిపోతుంది. పచారీ కొట్టులలో దొరుకుతుంది. ఒకసారి కాక 2 సార్లు మనము సేకరణ చేసేది ఏదైతే ఉందో, పెన్నేరుగడ్డ అంటే, నాగకేసరములు అంటే ఒకసారి కాదు 2 సార్లు దానిని పరీక్షించి తెచ్చుకోవాలి. అనవసరమైన అంటే వేరే రకంగా వాళ్ళు ఇస్తే అది పనిచేయదు. అట్లాగే 4వ రకము బహిష్టు స్నానం చేసిన 4వ రోజున నాగకేసరములు చూర్ణమును వస్త్రగాలితం పట్టి మెత్తని ఆ పొడిని 1 నుండి 3 మాసాల పరిమాణం వరకు పాలతో పుచ్చుకొని పురుష సంగమం చేసినచో తప్పనిసరిగా గర్భం నిల్చును. అట్లాగే 5వది మిరియాలు, పిప్పళ్ళు, అల్లము, నాగకేసరములు వీటిని సమపాలు గైకొని చూర్ణం చేసి వస్త్రగాలితం పట్టి ఒక సీసాలో పోసుకొని ఉంచుకొని ఋతుకాలంలో 3-4 రోజుల పాటు 1 నుండి 3 తూలముల వరకు ఈ చూర్ణమును కొద్దిగా నేతితో కలిపి పుచ్చుకొనినచో వంజ గొడ్డుబోతు ఆడుది కూడా గర్భమును ధరించునని ఇందులో వ్రాసి ఉంది. ఇది నేను చెప్పడం కాదు, వ్రాసిందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లాగే ఈ వీడియో నేను చెప్పడం ఎందుకంటే కొన్ని అక్షరాలు మీకు కనబడకపోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా చదువుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. మరికొన్ని వీడియోస్తో
మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్.